హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అసదుద్దీన్ ఓవైసీ తాజాగా ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఇది కాస్త దేశంలో రాజకీయంగా ఒక దుమారానికి కారణమైంది. అదేమిటంటే అసదుద్దీన్ ఓవైసీ తాజాగా ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ దేశానికి ప్రధానిగా ఒక బుర్కా ధరించిన మహిళ ప్రధానిగా కావడం నేను చూడాలి. అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా సాధ్యమే కాబట్టి అలాంటి కోరిక నెరవేరాలి అని తాను అనుకుంటూ ఉన్నాను అనే విధంగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడాడు. ఇది కాస్త దేశవ్యాప్తంగా ఒక రాజకీయ దుమారానికే కారణమైంది. ముఖ్యంగా బీజేపీ నేతలు ఆయనపై విరుచుకుపడుతూ ఉన్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఓవైసీ ఏ విధంగా అయితే కోరుకుంటూ ఉన్నారో అదేవిధంగా తాము కూడా ఈ దేశానికి పర్మనెంట్గా ఒక హిందూ నేతనే ప్రధానిగా కావాలి అని తాము కూడా కోరుకుంటూ ఉన్నాం. అసదుద్దీన్ ఓవైసీ తనకు ఏమైనా ముస్లిం మహిళ కావాలి అంటే ఫస్ట్ తన పార్టీ నుంచి ఆయన స్టార్ట్ చేయాలి. తన పార్టీకి అధ్యక్షుడిగా ఒక మహిళను, అది కూడా బుర్కా ధరించిన మహిళను ఎంపిక చేసుకోవాలి అనే విధంగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మహారాష్ట్రలోని బీజేపీ నేత నితీష్ రాణే లాంటి వాళ్ళైతే ఓవైసీ ఈ ఇస్లామిక్ స్టేట్ ఉద్దేశంలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మన దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలి, తద్వారా దేశానికి ప్రధానిగా ఒక బుర్కా ధరించిన మహిళను ఎంపిక చేసుకోవాలి అనే ఉద్దేశం ఆయన మాటల్లో కనిపిస్తోంది. సో ఇది పూర్తిగా తప్పు, దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వం అనే విధంగా ఆయన సైతం వ్యాఖ్యలు చేశారు. సో ఈ విధంగా ఒకరికొకరు ఆయనపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతూ ఉన్నారు. కానీ ఓవైసీ చేసిన వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏమిటి, ఆయన ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడారు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఓవైసీ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది అయితే మీరు పాకిస్తాన్కు వెళ్ళిపోవచ్చు, అక్కడ ఎంచక్కా కూడా ముస్లిం మహిళలను మీరు ప్రధానులుగా చేసుకోవచ్చు, అది కూడా బుర్కా వేసుకుని మరి మీరు పరిపాలన కొనసాగించవచ్చు అనే విధంగా కొంతమంది వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యమైనది ఎంఐఎం పార్టీలో ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే కూడా మహిళ లేరు కదా, మరి మీరు ఎందుకు దీన్ని స్టార్ట్ చేయకూడదు? ఫస్ట్ మీ పార్టీలో ఎమ్మెల్యేలుగా మహిళలను గెలిపించుకోండి, ఆ తర్వాత మీ పార్టీ అధ్యక్షుడిగా మహిళను ఎంపిక చేయండి. అప్పుడు మీరు మాట్లాడడానికి మీకు ఒక హక్కు ఉంటుందే తప్ప మీ పార్టీలో అందరూ కూడా పురుషులకే మీరు టికెట్లు ఇవ్వడం, పురుషులనే గెలిపించుకోవడం, ఆ తర్వాత బయటికి వచ్చి మాత్రం దేశ ప్రధానిగా ఒక ముస్లిం మహిళ కావాలి అని కోరుకోవడం ఎంతవరకు సమంజసం అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనిపై ఓవైసీ ఏమని వ్యాఖ్యానిస్తారో అండ్ ఏమని స్పందిస్తారో చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు తెలంగాణలో 7 మంది ఎమ్మెల్యేలతో పాటు బీహార్లో 5 మంది ఎమ్మెల్యేలు, మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే, ఈ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ చూసుకుంటే మొత్తంగా పురుషులకి ఎక్కువ సీట్లు బిల్లు ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా పురుషులే ఎమ్మెల్యేలుగా గెలుపొందుతూ ఉన్నారు. హైదరాబాద్ సిట్టింగ్ స్థానం ఎంపీ స్థానం ఇది. ఇందులో ఖచ్చితంగా ఓవైసీకి 1983 నుంచి వాళ్ళ కుటుంబమే గెలుపొందుతూ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక గెలిచే సీటు అయినా కానీ ముస్లిం మహిళకు ఇచ్చి గెలిపించుకోండి, ఆ తర్వాత మీరు మాట్లాడితే బాగుంటుంది అనే విధంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ముస్లింలలో నిమ్న వర్గాలైన పస్మాండా ముస్లింలు, పహాడీ ముస్లింలు ఇలాంటి వాళ్ళకు మీరు కొన్ని సీట్లు ఇవ్వండి. ఫస్ట్ మీ వర్గంలో నిమ్న వర్గాలను ఉన్నతిలోకి తీసుకురండి, వాళ్ళకు రాజకీయ ప్రాధాన్యం కల్పించండి. ఎక్కువగా షేక్లు, పఠాన్లు వీళ్ళు మాత్రమే రాజకీయాల్లో బాగా ప్రభావం చూపిస్తూ ఉన్నారు. కానీ నిమ్న వర్గాలైన ముస్లిం వర్గాలు చాలా అంటే చాలా వెనకబాటుకు గురవుతూ ఉన్నాయి. వాళ్ళకు మీరు రాజకీయ ప్రభావాన్ని కల్పిస్తే ఆ తర్వాత మీ వర్గం అనేది ఉన్నతిలోకి వస్తుంది. అప్పుడు కదా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప మీ వర్గంలో ఫస్ట్ మీరే ఈ ముస్లిం మహిళలకు ఒక్క సీటు కూడా ఇవ్వని వాళ్ళు దేశ ప్రధానిగా మహిళను ఏ విధంగా కోరుకుంటారు అని చాలామంది వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. అయితే ఓవైసీ మాట్లాడేటప్పుడు ఒక ముస్లిం మహిళ అని చెప్పి ఉంటే బాగుండేది, కానీ బుర్కా ధరించిన మహిళ అని చెప్పడమే పెద్ద ఎత్తున వివాదానికి దారితీస్తుంది. నిజానికి మన దేశంలో గతంలో జమ్మూ కాశ్మీర్కు సీఎంగా మహబూబా ముఫ్తీ ఆమె ముస్లిం మహిళని, ఆమె సీఎంగా సైతం పనిచేశారు. అంతేకాకుండా చాలామంది ముస్లింలు మన దేశంలో సీఎంలుగా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఓవైసీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక చాలా అంతరార్థమే ఉంది. ముఖ్యంగా బుర్కా అని చెప్పడం ద్వారా ఆయన తాలిబాన్ల పాలన ఏమైనా ఇక్కడ
ఆకాంక్షిస్తున్నారా అనే విధంగా కూడా చాలామంది ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ దేశాన్ని ఇస్లామిక్ స్టేట్లో భాగంగానే ఆయన ఈ విధంగా మాట్లాడారు అని కూడా చాలామంది చెబుతూ ఉన్నారు. సో ఇవన్నీ చూసుకుంటే ఓవైసీ తాను వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత మాత్రమే వ్యాఖ్యానం చేయాల్సి ఉండేది. కానీ ఆయన ఏదో పేలవంగా మాట్లాడినట్లు మనకు కనిపించినా కూడా ఆయన అసలు పేలవంగా ఎటువంటి వ్యాఖ్య చేయరు. ఆయన బారిస్టర్ చదువుకున్న వ్యక్తి. అంతేకాకుండా ఒక రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసిన వ్యక్తిగా కూడా ఆయనకు మంచి పేరుంది. సో మన దేశ రాజకీయాల్లో కూడా కొన్ని సంవత్సరాలుగా ఆయన కంటిన్యూస్గా గెలుపొందుతూ వస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి నేత ఏదో పేలవంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని మనం అనుకుంటే పూర్తిగా పొరపాటే అవుతుంది. ఖచ్చితంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక దేశ రాజకీయాల్లో ఒక వివాదాన్ని రేకెత్తించే ప్రయత్నం చేశారా అని మాత్రం అనుమానాలైతే వ్యక్తమవుతూ ఉన్నాయి. నిజానికి మన దేశ రాజ్యాంగం అనేది చాలా గొప్పది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఆయనతో పాటు కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీలో చాలామంది దీనిపై పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత మాత్రమే మన రాజ్యాంగాన్ని రూపొందించారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని రాజ్యాంగానికి కంటే మన దేశ రాజ్యాంగం చాలా గొప్పది. ఇక్కడ ప్రాంతం, కులం, వర్గం, మతం ఇలాంటి ఎటువంటి తేడాలు లేకుండా ఎవరికైనా దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించే అవకాశం ఖచ్చితంగా ఏర్పడుతుంది. నిజానికి మన దేశంలో గతంలో ఏపీజే అబ్దుల్ కలాం మన దేశ రాష్ట్రపతిగా సైతం పనిచేశారు. ఆయనను చాలామంది హిందువులు సైతం ఓన్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన మన దేశానికి చేసిన సేవ అలాంటిది. మతం అనే దాన్ని పక్కన పెట్టి మరి ఆయన పని చేస్తూ వచ్చారు మన దేశ రాజ్యాంగానికి. అండ్ మన దేశ రాష్ట్రపతిగా ఆయన చాలా ఎనలేని సేవలు చేశారని చెప్పుకోవచ్చు. అలాంటి అబ్దుల్ కలాంను ముస్లింలలో కొంతమంది నేతలు ఇప్పటికీ కూడా అంగీకరించడం లేదు. ముఖ్యంగా తమిళనాడులోని తౌహీద్ అనే ఒక మైనారిటీ రాజకీయ నేత అబ్దుల్ కలాం ఎప్పటికీ ముస్లిం కాబోడు, ఆయన తమ ఆచారాలను అస్సలు పాటించడం లేదు కాబట్టి ఆయన మేము ముస్లింగా ఒప్పుకోం అని సైతం గతంలో వ్యాఖ్యానాలు వినిపించాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాటిని ముందుగా తమ వర్గంలో ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా నిమ్న వర్గాలకు అక్కడ స్థానం కల్పించాలి. ఆ తర్వాత తమ వర్గంలో మహిళలకు ముందుగా ప్రాధాన్యత కల్పించాలి. ఆ తర్వాత మాత్రమే మన దేశానికి ప్రధానిగా ఒక ముస్లిం మహిళను వీళ్ళు కోరుకుంటే బాగుంటుంది. కానీ తమ వర్గంలోనే చాలా లోటుపాట్లను గుర్తించినా కూడా వీళ్ళు అధిగమించలేకపోవడం, జస్ట్ తన సొంత పార్టీలోనే ఎవరికి కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా దేశ ప్రధానిగా ఒక మహిళలను చూడాలి అని అనుకోవడం ఇది పూర్తిగా పొరపాటే అవుతుంది. కాబట్టి మొదటగా ఇందులో ఏమైనా మార్పులు తీసుకురావాలి, లేదంటే ఏదైనా చేంజెస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఓవైసీ తన పార్టీ నుంచే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే మన దేశ రాజకీయాల్లో మైనార్టీలు రాణించేందుకు అవకాశం ఏర్పడుతుంది. సో ఈ బీజేపీ నుంచి వస్తున్న ఇలాంటి విమర్శలను సైతం ఓవైసీ అంతే ఎత్తున తిప్పి కొట్టేందుకు సైతం అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఓవైసీ దీనిపై ఏ విధంగా స్పందిస్తారు? భవిష్యత్తులో అయినా తన పార్టీలో మార్పు చేసుకుంటారా, లేకపోతే ముస్లిం మైనారిటీలకు దేశ ప్రధానిగా కావాలి అనే కోరికను తన కోరిక మాత్రమే చెప్పి తన పార్టీని అదేవిధంగా పురుషాధిక్యంతో నడిపిస్తారా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.